ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరుడా, కనులకు కనబడని గాఢాంధకారము లోకమందు కమ్మి ఉన్నది. ఈ గాఢాంధకారంలో అనేకులు చిక్కుకొని నెమ్మది లేని స్థితిలో వారి జీవితాలను భారంతోనూ కష్టాలతోనూ కన్నీటితోనూ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ చీకటిని ఏలుచున్నవాడు సాతానుడు. అనేకులను లోకపు వ్యసనాలకు బానిసలను చేసి ఈ చీకటి కూపంలోనికి లాగుతున్నాడు. ఈ చీకటిలో చిక్కుకున్న వారిని విడిపించుటకు తానే వెలుగై ఈ లోకానికి వచ్చారు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రజలందరూ సంతోషాన్ని పొందుకునే మంచి మార్గాన్ని మాదిరిగా చూపించారు. ఆయన్ను వెంబడిస్తూ చీకటి నుండి వెలుగైనటువంటి మార్గంలో నడుచుటకు ప్రతి జనము పిలువబడుచున్నాడు. ఈ వెలుగు మార్గం జీవితానికి ఎంతో సంతోషాన్ని ఇవ్వగలదు. ఈ వెలుగు మార్గం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలదు. ఈ వెలుగు మార్గం ఇహపర సంబంధమైన ఆశీర్వాదమును ఇవ్వగలదు. ఈ ఆనందాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని అందరూ పొందుకున్నట్లు దేవుని ఆహ్వానం ఇది. రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాం. మనము నడవాలి, అనేకులను నడిపించాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ వెలుగై ఉన్నారు. మానవ జీవితానికి సంతోషాన్ని కలుగు చేయు మార్గమే ఈ వెలుగు మార్గం. ఈ మార్గంలో నడుద్దాం. దేవుడు ఇచ్చు చక్కని సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుకుందాం. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.